ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 274వ నామం ప్రకాశన. సమస్త జీవుల్లోనూ కూడా ప్రకాశింపజేసే స్వామి ప్రకాశనుడు అని శంకరుల వారి భావన. సమస్త జీవులనేంటి, సమస్త జగత్తుని ప్రకాశింపజేసే స్వామి ప్రకాశనుడు. స్వయం ప్రకాశమానుడైనటువంటి ఆ పరమాత్మ తన కాంతిని ఎక్కడ సకల ప్రాణుల హృదయాల్లోకి ప్రసరింపజేసి వారికి జీవ చైతన్య ప్రకాశం కలిగిస్తాడని ఆయనను ప్రకాశనుడు అన్నారు. బయట స్థూలంగా నామరూపాలు కనపడటానికి ప్రకాశం, ఆయన యొక్క ప్రకాశమే ఆధారం. మరి ఈ జీవుల్లో నామరూపాల్లో చైతన్యం కలగటానికి ఆయన యొక్క ప్రకాశమే కారణం. ఆయన ప్రకాశాన్ని హృదయాల్లోకి ప్రసరింపజేసి ఆ జీవుల్లో చైతన్యాన్ని కలిగించేటువంటి స్వామి ప్రకాశన అని ఆయన్ని ప్రకాశనుడు అన్నారు. మరి ఈ జీవుల్లో అందుకే శివం లేకపోతే శవం అంటారు. ఈ శరీరములో శివుడు లేకపోతే శవం. అలాగే ఆ చైతన్యం లేకపోతే క్షణం కూడా ఉంచరు. అది 7 కట్ల సవారి అంటారు. ఎప్పుడు ఎక్కిద్దామా, ఎప్పుడు పంపించేద్దామా అని చూస్తారు. మరి అన్ని జీవుల్లో కూడా ప్రకాశము. కానీ ఒక కథ చెప్పారు కదా, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడెక్కడెక్కడ ఆయనకి విసుగొచ్చింది. అందరూ కోరుకునే కోరికలకి విసుగొచ్చి వీళ్ళ నుండి తప్పుకోవాలి, ఎక్కడుంటే వీళ్ళ గోడు వినకుండా మరి కోరికల అంతు ఉండట్లేదు. మరి ఒకటి తీరిస్తే 100 కోరుకుంటున్నారు. అందరూ కోరికల కోసం నా దగ్గరకు వచ్చేవాళ్లే, కానీ నా కోసం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదు. నాకు విని విని విసుగొస్తోంది. ఈ కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే వల్ల కావట్లేదు. ఎక్కడో చోట వీళ్ళందరికీ అందకుండా ఉండాలి అంటే ఏ పర్వతాల మీద ఉన్నా వస్తారు, గుహల్లో ఉన్నా వస్తారు, ఎక్కడెక్కడున్నా జనాలు వస్తారు అని అనుకుని చివరికి జీవుల హృదయాల్లో దాక్కుంటే నువ్వు ఎవ్వరు కనుక్కోలేరు అని చెప్పారు సలహా భగవంతుడికి. అప్పుడు ఆయన ఆ హృదయాల్లో అలా దాక్కుని ఉన్నాడు. పరమాత్మ కోసం అంతటా ఎతికేవాళ్లే కానీ అంతర్ముఖమై ముఖము వెనక్కి తిప్పుకుని చూపు దృష్టి, బాహ్యమైనటువంటి దృష్టిని మన వైపుకి, మన లోపలికి దృష్టి సారిస్తే అక్కడ ఉన్నటువంటి చైతన్యం దర్శనమవుతుంది. ఆ చైతన్యమే భగవత్ స్వరూపం. అదే ఆత్మ అనండి, పరమాత్మ అనండి, జీవాత్మ అనండి, ఏ పేరుతో అయినా అక్కడ ఉండి ఈ శరీరాలని నడిపించేదే ఆ చైతన్యం. ఆ చైతన్యం మన లోపల ఉంటే భగవంతుడు బయట ఎక్కడో ఉన్నాడని వెళ్ళి వెతుకుతూ ఉంటాం. మరి అన్నీ వెతుకుతూ ఉంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి కనపడిన భగవంతుణ్ణి మనసారా చక్కగా కళ్ళారా చూస్తూ మనసారా ఆయన్ని స్మరించకుండా కోర్కెల చిట్టా విప్పి అలా కోర్కెలు అపారంగా, దానికి అంతులేని కోరికలు కోరుకుంటూ ఉంటాం. అలా కోరికలు కోరుకుంటూ ఉంటుంటే వాటికి అంతు లేకపోతే జీవుడికి ఎక్కడికి వస్తుంది ముక్తి? ఎప్పటికి వస్తుంది? ఎప్పటికీ రాదు. ఆ కోరికల వలయంలో చిక్కుకుని ఉంటాడు. ఆ పరమాత్మ వాడిని బయటికి తీసుకురాడు. ఎందుకంటే వాడు కావాలని కోరికల వలయంలో చిక్కుకుంటే జనన మరణ చక్రంలో ఇరుక్కోవాలని ఇరుక్కుంటుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? సరే తిరగని, ఎన్నాళ్ళు తిరుగుతాడో వాడి ఇష్టం.
ఎప్పుడైతే విసుగొచ్చి ఈ జనన మరణ చక్రం నుండి ఎప్పుడు బయటకు పడతామా అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆయన పరమాత్మ చెయ్యి అందిస్తాడు, ఆయన దర్శనం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ దర్శనాలు మనం చూడగలగాలి. కానీ పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కదా, మనం ఎక్కడ చూస్తే అక్కడే కనపడతాడు. కనపడని ఆయన లేని చోటు లేదు, మనం చూడని చోటే ఉంటుంది, కానీ ఆయన లేని చోటు అంటూ ఉండదు. అలా ఆయన ప్రకాశంతో జగత్తంతా కూడా నడుస్తూ ఉంది, చైతన్యవంతమై ఉంది. అటువంటి జగత్తు నిండా నిండి ఉన్నటువంటి పరమాత్మనే ప్రకాశ అన్నారు. అలాంటి తన దివ్య రూపాన్ని దర్శింపగోరిన అర్జునుడు అయినటువంటి నాకు వారికి తన రూపాన్ని ప్రకాశింపజేసిన శ్రీ మహావిష్ణువుని ప్రకాశనుడు అన్నారు పరాశరులు. ఎవరెవరు కోరుకున్నారో వాళ్ళకి ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించాడు. అలా అందుకని ఆ ప్రకాశింపజేసినటువంటి మహావిష్ణువుని ప్రకాశనుడు అన్నారు పరాశరులు. మరి భక్తుల్ని ప్రకాశింపజేసేవాడు అంటే అర్జునుడేమో ఆయన రూపాన్ని ప్రకాశింపజేస్తే చూశాడు. తర్వాత భక్తుల్ని ప్రకాశింపజేసేవాడు, సూర్యుడికి ప్రకాశం కలిగించేవాడు. జగత్తుకు అంతటికి సూర్యుడు ఇస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కదా, ఆ సూర్యుడికి ఆసక్తిని ఇచ్చేవాడు ప్రకాశనుడు అని మనకి చాలాసార్లు తెలియజేస్తున్నారు. విశిష్టమైన సుఖాన్ని ఆహారంగా స్వీకరించేవాడు అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని సత్యసంధ తీర్థులు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. భక్తుల్ని ప్రకాశింపజేసేవాడు, సూర్యుడికి ప్రకాశాన్ని కలిగించేవాడు, విశిష్టమైన సుఖాన్ని ఆహారంగా అంటే అనుభవించేవాడు అని. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడే. ఆయనకి ఆనందానికి మించి ఇంకొకటి ఏమీ లేదు. పరమానంద స్వరూపుడే పరమాత్మ అని మనకి సత్యసంధ తీర్థుల వారు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. భక్తులు ఓం ప్రకాశనాయ నమః అని స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం. అగ్ని లేకపోతే వెలుగుకి ఒక ఉపాధి కావాలి. ఇప్పుడు వెలుగు వచ్చింది, వెలుగుకి ఉపాధి ఏంటంటే అక్కడ సూర్యుడు ఉంటేనే మనకి వెలుగు వస్తుంది. అక్కడ సూర్యుడు లేకపోతే వెలుగు లేదు. మరి రాత్రిపూట అయినా ఆ కరెంటు ఆ బల్బుల ద్వారా మనకి వెలుగు వస్తుంది. మరి అగ్ని ఉంది, అగ్నికి ఆధారం కట్టెలు. మరి ఆ కట్టెల్లో మరి అగ్ని ఎలా వస్తుంది అంటే రాపిడికి వస్తుంది. అలా ఒకదానికొకటి ఆధారం కావాలి. పరమాత్మకి ఏ ఆధారము లేకుండా ఆయన స్వయం ప్రకాశుడు. మంటకి కట్టె ఆధారం, అగ్ని లేకపోతే వెలుగుకి మరి ఏదో ఒక ఆధారం ఉంటేనే మనకి వెలుగు వస్తుంది. జీవుడికి శరీరం ఆధారం, మనస్సు ఆధారం. సూర్యుడికి ఆ చోటు ఉండాలా, చోటులో ఆధారమా, చోటులో ప్రజ్ఞ ఆధారం. కనుక అన్ని ప్రజ్ఞలకి వెలుగులకి ఆధారం కావాలి. ఏది ఆధారం? ఈ ఆధారాలన్నీ కూడా అంతర్యామి అయిన పరమాత్మపై ఆధారపడి ఉన్నాయి. కనుక భగవంతుడే నిజమైన ప్రకాశము అంటే ఆయనే స్వయం ప్రకాశుడు. అసలు ఆయన చిత్స్వరూపుడు అంటారు. అంటే ప్రకాశమే స్వరూపముగా కలిగినవాడు, ఆనందమే స్వరూపముగా కలిగినవాడు,
సత్యస్వరూపుడు, మార్పు లేని నిత్యమైనటువంటి వాడు. అందుకే సచ్చిదానంద స్వరూపుడు అంటారు. పరమాత్మ యొక్క లక్షణాలు ఏమిటంటే సచ్చిదానందములు. సత్తు అంటే ఎప్పుడూ ఒకే రీతిగా మార్పు లేకుండా ఎప్పుడూ ఉండేవాడు. చిత్తు అంటే ప్రకాశమే స్వరూపముగా కలిగినవాడు. ఆనందం అంటే ఆనందమే స్వరూపముగా కలిగినవాడు పరమాత్మ. పరమాత్మ లక్షణాలు ఏంటి అంటే సచ్చిదానందములు అంటారు. మరి జీవుడి లక్షణాలు ఏమిటి అంటే అనృత జడ దుఃఖములు, జనన మరణములు, అవి జీవుడి యొక్క లక్షణాలు. అటువంటి జనన మరణ చక్రంలో చిక్కుకున్న జీవుణ్ణి మరి పరమానంద స్థితికి తీసుకురావాలి అంటే పరమాత్మ కూడా అనేక విధాలుగా అనుభవాలను ఇచ్చి మరి జ్ఞానాన్ని ఇచ్చి తన దగ్గరకు ఎప్పటికైనా తన దగ్గరకు తీసుకుంటాడు. అక్కడికి వెళ్తేనే ఈ జీవుడి యొక్క లక్ష్యం నెరవేరుతుంది తప్ప అక్కడికి వెళ్ళనంత వరకు లక్ష్యం నెరవేరనట్లే. అందుకని ప్రతి జీవికి ఏమిటి లక్ష్యం అంటే పరమాత్మని చేరటమే. అలా మానవుడు మాధవుడు అవ్వాలి. అదే మానవుడి యొక్క లక్ష్యం. మానవుడు మానవత్వంతో ప్రవర్తిస్తే ఆ దైవానుగ్రహం కలుగుతుంది. అప్పుడు దైవత్వం వస్తుంది. ఆ దైవత్వం నుండి దివ్యత్వం అంటే పరమాత్మ స్వరూపుడు అవుతాడు. అలాంటి స్థితిని తన భక్తులైన బిడ్డలందరికీ పరమాత్మ ఇవ్వాలని కోరుకుంటూ ఆ ప్రకాశన అయినటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ